అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సిబిఐ కోర్టులో సిబిఐ ఒక పిటిషన్ వేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐరోపా పర్యటనకి వెళ్తూ అనుమతి తీసుకునేటప్పుడు కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అనుమతిస్తూ ఆయన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి సిబిఐకి ఇచ్చి వెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన నెంబర్ కాకుండా వేరే వాళ్ళ నెంబర్ ఇచ్చారు. సిబిఐ దాన్ని గుర్తించి కోర్టులో పిటిషన్ వేసినటువంటి పరిస్థితుంది. అనుమతి రద్దు చేయాలని చెప్పి వాదనలు ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వటంలో ఎందుకు తాత్సారం చేశారు? ఎందుకు కోర్టుని తప్పుదో పట్టించిన పరిస్థితుంది? ఎందుకు మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితుంది? ఇప్పుడు రద్దు చేస్తే పర్యటన, ఆ తర్వాత బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉందా? దీని మీదే ప్రస్తుతం చర్చ అంతా జరుగుతుంది. సో దీని గురించి మనం మాట్లాడతాం. మనం ఈరోజు ఆర్యురెడ్డి గారితో ఉన్నాం. ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ కూడా. దీని మీద వారు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఆర్యురెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఆర్యురెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఐరోపా పర్యటనకి అంటే దేశం విడిచి బయటికి వెళ్ళడానికి డెఫినెట్గా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, అట్లాగే తీసుకున్నాడు. కానీ కోర్టు చెప్పింది ఎక్కడ కూడా పాటించట్లేదు సార్. సిబిఐ అధికారులు ఏదైనా ఫోన్ చేసి మాట్లాడాలన్నా, ఆయన ఉన్న కేసులకు సంబంధించి ఏదైనా ఫర్దర్గా ముందుకెళ్లాలన్నా ఆయనతో కాంటాక్ట్ అవ్వాలి. కానీ అట్లా కాకుండా ఉండటం కోసం ఈయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. నెంబర్ కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల నెంబర్లో వేరే నెంబర్లో ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఆయన కేసులు ఉన్నప్పుడు కోర్టు చెప్పింది వినకుండా ఈ విధంగా చేయటాన్ని, అంటే ఆయనలో ఒక భయం ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే కోర్టుని తప్పుదో పట్టించడాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? ముందుగా మీ మనం టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, మనం టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. రెండవది, ఇప్పుడు మీరు అడిగినారు జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులు అంటే న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు తన యొక్క ఏదైతే కార్యక్రమంలో దాన్ని కొనసాగిస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎక్కడి నుంచి పుట్టినాడండి? జగన్మోహన్ రెడ్డి పార్టీ యాడ్ నుంచి పుట్టినది, జగన్మోహన్ రెడ్డి యాడ్ నుంచి వచ్చినాడు. జైలు గోడల మధ్య పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, యువజన శ్రామిక రైతు పార్టీ. దాన్ని గత 5 సంవత్సరాల ఆ పార్టీ పేరు మార్చుకొని ఏ విధంగా మాట్లాడారో, ఏ విధమైన కార్యక్రమాలు చేశారో చూసాం. అందుకే యువజన శ్రామిక రైతు పార్టీ అలా యువజన శృంగార రసకామ పార్టీ అని చెప్పేసి 5 సంవత్సరాలు అదే కదా జరిగింది. ఇతనితో పాటు ఇతనితో ఉండే మంత్రివర్గ సహచరులు కానివ్వండి, ఆ పార్టీలో ఉండే ఉన్నతమైన పదవుల్లో ఉండే వ్యక్తులు కానివ్వండి, మాజీ పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఏ విధమైన దుర్మార్గం గత 5 సంవత్సరాలు ఏ విధంగా చేశారో చూసాం. అంటే విత్తు మంచిదైతే చెట్టు మంచిదని చెప్పి మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు. ఏ విత్తనం వేస్తే అదే చెట్టు మంచిదవుద్దని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి అనేవాడి ఫేక్ మనిషి. గతంలో మనం చూసాం. మీరు బాగా ఒకసారి క్లియర్గా 5 సంవత్సరాలు కనుక అతని యొక్క పరిపాలనలో కనుక 5 సంవత్సరాలు మనం గమనించగలిగితే న్యాయస్థానాలంటే ఇతనికి గౌరవం ఉండదా? మొట్టమొదటికి వచ్చిన 5 సంవత్సరాల్లో కూడా అమరావతి రాజధాని కోసం ఆ యొక్క ప్రాంత ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, మా రాష్ట్ర రాజధాని అమరావతిలోనే కట్టండి, మేము తల్లి కన్నా మిన్నగా పెంచి మా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే భూమిని ఈ యొక్క ప్రభుత్వానికి మేము విరాళంగా ఇస్తే, అంటే మేము ఒక ప్రభుత్వానికి ఇచ్చే రాజధాని లేని రాష్ట్రంగా ఆనాటి కాంగ్రెస్ పాలకులు చేస్తే, మేము స్వచ్ఛందంగా వచ్చి ఏ ప్రాంత ప్రజలు రాకుండా ఆ ప్రాంత ప్రజలు వచ్చి మా యొక్క ఇక్కడే రాజధాని కట్టని చెప్పి ఆ యొక్క భూములను సమర్పించి మేము ప్రభుత్వాన్ని నమ్మి మీకు ఇస్తే, మీరు అధికారంలోకి వచ్చింది, అధికారం రాకముందు ఒక మాట మాట్లాడినారు, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడారు, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి. ఆ ఛాన్స్ పోన్లే మీకు ఇద్దామని చెప్పి మేము అందరం కలిసి సమిష్టిగా మేము మీకు అవకాశం ఇస్తే రాజధాని మా ప్రాంతంలో కట్టండి అని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు కానివ్వండి, అక్కడ రైతమ్మలు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలను ఏ విధంగా అన్నగదొక్కినారు, ఏ విధంగా అవమానపరిచినారు, దానికి సంబంధించి ఆ యొక్క రైతుల యొక్క ప్రజాస్వామ్యంలో గౌరవ దాదాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎవరికైనా సరే ఏ వ్యక్తికైనా ఇబ్బంది జరిగితే కనుక ఖచ్చితంగా న్యాయస్థానం అంటే దేవస్థానం లాంటి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మాకు న్యాయం చేయండి అయ్యా, మేము నమ్మి ఓట్లేసిన ప్రభుత్వాలు కానీ, ఆ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు కానీ మాకు న్యాయం చేయట్లేదు, కనీసం దేవస్థానం లాంటి న్యాయస్థానం మీరికైనా మాకు న్యాయం చేయండి అని చెప్పి అప్పటి ఆ యొక్క ప్రజలు న్యాయస్థానానికి పోతే ఆ న్యాయస్థానాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తే అప్పటి ఉండే ప్రభుత్వంలో ఉండే జగన్మోహన్ రెడ్డి ఎన్ని విచారమైన అంటే ఎంత వికృత చేష్టలు చేశాడు, ఎన్ని ఫేక్ న్యూస్లు చేశాడో మనం కూడా చూసాం. ఆఖరికి సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులు కానీ, అంటే జిల్లా మెజిస్ట్రేట్ల దగ్గర నుంచి కానీ, జడ్జిల దగ్గర నుంచి కానీ, హైకోర్టు జస్టిసులు కానీ, సుప్రీంకోర్టులో వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు జడ్జిల మీద కూడా ఎంత వల్గారిటీగా అతని యొక్క సోషల్ మీడియాలో, బ్లూ మీడియాలో ఎన్ని విధాలుగా
ఈ యొక్క జడ్జిల్ని విమర్శించారో మీరు సంగతి మర్చిపోయినట్టున్నారు. ఈ రాష్ట్ర ప్రజలైతే మర్చిపోలేదు. సాక్షాత్ సుప్రీంకోర్టు సిజే గారు కూడా ఈ యొక్క పార్టీ వ్యక్తులు ఎక్కడ ఉన్నా సరే మా ముందుకు తీసుకురండి అని చెప్పి ఆనాటి పోలీసు వ్యవస్థని ఆదేశిస్తే, అంటే మన గవర్నమెంట్ ఉన్నంత వరకు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత వరకు ఏ పోలీస్ అధికారైనా సరే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కానివ్వండి, జడ్జిలు అంటే న్యాయమూర్తులు అంటే ఎవరండి? సాక్షాత్ దేవస్థానంలో కూడా ఉండే దేవుళ్ళలాగా మనం ప్రస్తుతం. ఎందుకంటే న్యాయస్థానంలో ఎవరికి పోయినా సరే ఆ యొక్క న్యాయపీఠ మీద కూర్చునే వ్యక్తులకి మనం 2 చేతులను నమస్కరించి మనం న్యాయం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక దైవంగా భావించే వ్యక్తుల్ని కూడా వీళ్ళు ఎంత వికృత చేష్టలు చేశారో, ఎంత అవహేళన మాట్లాడేది గత 5 సంవత్సరాల్లో మనం కోర్టుల మీద గౌరవం లేదు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, న్యాయస్థానాల మీద జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఉండదా? దానికోసమే తను ఏదైతే యూరోప్ పర్యటనకు పోతున్నప్పుడు ప్రతి శుక్రవారం అతనికి షరతులతో కూడిన బెయిల్ జరిగింది. ఈ ఖైదీ నెంబర్ 6093 అనేటువంటి ఆంధ్ర దావుద్ నెంబర్ అదే కదండి, చెంచలగూడ జైల్లో నెంబర్ అతను 6093. మీరు గూగుల్లో కొట్టినా కూడా 6093 అనే వస్తుంది. హూ ఇస్ ద మోస్ట్ కరప్ట్ పర్సన్ ఇన్ ఇండియా అంటే కనుక ఎదుగూరి సజ్జన్ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. 6093 అనగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు అయితే వస్తుంది కదా. ఈ 6093 అనే వ్యక్తి షరతులతో కూడిన బెయిల్ పొందిన తర్వాత గడిచిన 13-14 సంవత్సరాల్లో ప్రతి శుక్రవారం న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సిందా లేదా? అదే కదా తన షరతులు. కానీ తను ఏదైతే న్యాయస్థానాలని ఏ విధంగా మభ్యపెట్టాడో ఈ 13 సంవత్సరాలు పెట్టి మనం చూడడం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో లేనప్పుడు నేను ప్రతిపక్ష హోదాలో ఉన్నాను, నేను అసలు ప్రజల దగ్గరికి నేను వెళ్ళకపోతే కనుక ప్రజలు ఆపసోపాలు పడిపోతున్నారు, నాకు అవకాశం రాదు, నాకు రావడని చెప్పి రకరకాల వాయిదాల మీద వాయిదాలు వేసుకుని, పిటిషన్లు వేసుకుని గడిచిన 13 సంవత్సరాలు పెట్టి కాలం ఎలగొట్టు కూడా వస్తున్నాడు ఈ జైలు పక్షి, ఈ బెయిలు పక్షి. రెండవది, న్యాయస్థానాల్ని తప్పు పట్టడం క్షమించరాని నేరం. ఎందుకంటే నీ బెయిల్ షరతులు అదే ఊరుకుంది. గతంలో ఇతను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రముఖ ఛానల్కి ఇతను ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, సార్ మీకు ఏదైనా ఇబ్బంది వస్తే కనుక, అంటే మీ ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తే కనుక ఒక సీఎం ఏ విధంగా జరగాలంటే ఏముంటుంది, మామూలుగా నాకు అవకాశం ఉంటుంది అని. సరే ఏ వ్యక్తి అయినా ఇప్పుడున్న ప్రజెంట్ డిజిటల్ టెక్నాలజీ ఉంది కదా సార్, ఏ విధంగా మేము అప్రోచ్ అవ్వాలంటే, నా దగ్గర ఎటువంటి ఫోను లేదు, నేను ఫోను వాడను, నేను టీవీ చూడను, నేను కంప్యూటర్ చూడను, నేను ఈమెయిల్ పెట్టనని చెప్పి అన్న యొక్క గొప్ప మహా నటుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడైనటువంటి పులివెందుల శాసనుడు జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అలాగే ఆ యొక్క ప్రముఖ ఛానల్లో నాకు ఫోనే లేదన్నాడు. ఎలక్షన్ ముందు వచ్చిన తర్వాత ఎలక్షన్కి మొన్న 2024 ఎలక్షన్స్కి ఏమని చెప్పినాడండి, మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్ చేస్తే నేను ఇమ్మీడియట్గా ఎత్తుకుంటాను. అంటే ఫోన్ నెంబర్ లేనివాడికి ఏ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయాలండి? అంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్జీమర్స్ అనే వ్యాధి అయితే ఖచ్చితంగా వచ్చింది. ఒక అరగంట ముందు ఏం మాట్లాడతాడో, అరగంట తర్వాత ఏం మాట్లాడతాడో కూడా గుర్తు లేకుండా ప్రజలు అతను ఆల్రెడీ అయోమయంగా ఉంటాడు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా చేసింది ఏంటి, అయోమయమైన పరిపాలన చేసిన ఈ అయోమయంగాడు ఈ అయోమయం పరిపాలన చేసి ప్రజలను కూడా అయోమయంతో చేయాలని ఆలోచనతో. ఒక మాట, కోర్టు నిబంధనల్ని అసలు పాటించట్లేదు ఆయన, కోర్టుల మీద గౌరవం లేదు. అధికారంలో ఉన్నప్పుడు నేను ప్రజల్లోకి వెళ్ళాలి, లేకపోతే నాకు ప్రజా సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి నేను ఎప్పుడు నిత్యం ప్రజలు ఉండాలి కాబట్టి ప్రతి వారం నేను రాలేని చెప్పి అది తీసుకున్నాడు ఆయన. సో దాంట్లో భాగంగానే కోర్టు కూడా కొంత అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఆయన కోర్టు ప్రతి వారం రావట్లేదు. ప్రతిపక్షం అనేది ఇక్కడ లేదండి. అతను కేవలం ఒక 175 శాసనసభ్యుల్లో ఒక సామాన్య శాసనసభ్యుడు మాత్రమే. అతనికి ప్రతిపక్ష హోదా లేదు. ఏ హోదా లేని ఒక పక్షపాతి ఎవరైనా పక్షపాతం వచ్చినాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి. 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పు, అది ప్రజలు శిక్షించారు జగన్మోహన్ రెడ్డిని. రెండవది, అదే మీకు ఇందాక కూడా చెప్తారు, అదే కంప్లీట్ చేయమని చెప్పి, న్యాయస్థానాల్ని ఏ విధంగా మభ్య పెట్టాలని జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. న్యాయంలో ఉండే లొసుగులు, న్యాయస్థానంలో ఉండే లొసుగులు కానివ్వండి, చట్టంలో ఉండే లొసుగులు బాగా యూజ్ చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి దిట్ట. అదే మేము గతం నుంచి చెప్తా ఉన్నాం. అతను ఒక ఆర్థిక తీవ్రవాది, ఈ సంఘ విద్రోహి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన కూనీకోరుడు. అవునా కాదా? ఇవన్నీ మేము మాటలు చెప్తున్నాం. అవునా కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చెప్పమని చెప్పి చేసినప్పుడు కోర్టులో బెయిల్ రద్దు చేయాలి కదా సార్. దానికోసమే న్యాయస్థానాలు ఎప్పుడూ కూడా ప్రతిదీ న్యాయం అనేది ఎప్పుడు కూడా చాలా దిట్టంగా ఉంటుంది. ఒక ఆలస్యం అవ్వచ్చేమో కానీ ప్రతి న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు న్యాయస్థానంలో ఇతను మోసం చేసినందుకు గౌరవ సిబిఐ వ్యవస్థ వారు తీసుకెళ్లి ఖచ్చితంగా మెమో వేయడం జరిగింది. దాని మీద కూడా వాళ్ళు కౌంటర్ వేయమని చెప్పి న్యాయాధిపతి ఆ యొక్క సంబంధించిన లాయర్ను కూడా కొట్టడం జరిగింది. సంబంధించిన సాక్ష్యాలతో సిబిఐ వారు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది కోర్టుకు సంబంధించిన విషయము, ప్రభుత్వానికో లేదా పార్టీకో సంబంధించిన విషయం కాదు. ఒక బెయిల్ మీద ఉండే ఒక బెయిల్ వ్యక్తి అతని యొక్క బెయిల్ నిబంధనలు గనక
అంటే దాన్ని అతిక్రమిస్తే న్యాయస్థానం తీవ్రంగా పరిగణిస్తుంది. అది ఎవడైనా సరే న్యాయస్థానంలో ఉండాల్సిన ఎవరైనా న్యాయస్థానంలో ఉన్నప్పుడు న్యాయ పరిధిగా పనిచేస్తేనే న్యాయం అనేది సిబిఐ గట్టిగా పనిచేస్తుందంట జరుగుతుంది. సిబిఐ కొంచెం లైటర్ వేలో ఏమైనా చూస్తున్నారు. ప్రజలు నమ్మేది భారత రాజ్యాంగానండి, న్యాయ వ్యవస్థను నమ్ముతారు. ఇప్పుడు మీరైనా సరే నేనైనా సరే న్యాయ వ్యవస్థను నమ్ముతాము. సిబిఐ అనేది గట్టిగా ఉంటుందా మెత్తగా ఉంటుందా దాని వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నిజంగా సిబిఐ లేకపోతే ప్రజాగ్రహానికి వాళ్ళు కూడా అతిథులైతే ఎవరేం కాదు కదా. కాబట్టి ఎవరు ఏదైనా సరే న్యాయపరంగా పని చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డికి 2 కొమ్ములు ఎక్స్ట్రా లేవు న్యాయాన్ని తప్పించాలని ఏమన్నారంటే సిబిఐ నేను కొట్టిన ట్యాగ్ చేస్తాను, నువ్వు ఏడ్చిన ట్యాగ్ చేయి. ఇది జరుగుతుంది సిబిఐకి జగన్ కానీ. అది ఎవరి మీద ఆరోపణలు వస్తే కనుక వాళ్ళు మాట్లాడడానికి వస్తుంది. నేను ఒక పార్టీ ప్రతినిధిగా దీన్ని విమర్శించడానికి కానీ లేదా దీని మీద నేను సంభాషించడానికి అయితే మాత్రం మీకు కానీ నాకు కానీ హక్కు లేదని మాత్రం నేను క్లియర్ గా చెప్తాను. ఒక వ్యవస్థ అనేది ఇప్పుడు సిబిఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. ఆ సంస్థకు ఉండాల్సిన అధికారాలన్నీ కూడా అన్ని అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఆ అధికారాలను ఉపయోగించుకొని వాళ్ళు దాని తగ్గట్టుగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రోజు వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటండి, ఒక బెయిల్ మీద ఉండే వ్యక్తి న్యాయస్థానాల్ని అంటే మోసం చేసి, ఇది మోసం చేయడమే కదా. ఈ రోజు అతని యొక్క నెంబర్లు ఏదైతే కోర్టు న్యాయస్థానానికి సబ్మిట్ చేయాల్సిందో నెంబర్ అయితే ఫేక్ అని క్లియర్ గా తెలిసింది. ఈమెయిల్ ఐడి అన్నారు. నువ్వు ఎక్కడెక్కడ స్టే చేస్తావో యూరోప్లో కానీ అతను ఏదైతే ప్రదేశాలకు వెళ్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా ఆ యొక్క వివరాలన్నీ కూడా న్యాయస్థానానికి సమర్పించాలని చెప్పి క్లియర్ కట్ గా అతనికి ఇచ్చిన షరతుల్లో ఉందా లేదా, దాన్ని ఆ విధంగా చేయట్లేదంటే కనుక సిబిఐ ఖచ్చితంగా దాని మీద వివరణ తీసుకోవాలి. అతని బెయిల్ రద్దు చేయాలని చెప్పి గతం నుంచి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ప్రజల యొక్క డిమాండ్ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. డిమాండ్ చేస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులుగా మీరు చెప్పండి, మీకు నమ్మకం ఉందా సిబిఐ యాక్టివ్ రోల్ పోషించి ఆయన బెయిల్ రద్దు చేసే పరిస్థితి ఉందా లేదా? బెయిల్ రద్దే ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందా? మేము ఇప్పుడు ఒకటండి, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ ఉంటుంది. నేను ఒక తెలుగుదేశం పార్టీగా మేము చేయాల్సింది ఏంటి, ఈ రోజు ఎవరైతే బెయిల్ మీద ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాలను మోసం చేసి ఈ విధంగా అబద్ధాలాడి తనకు సంబంధించిన వివరాలు కాకుండా వేరే యొక్క ఫేక్ అన్ని ఇచ్చి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటే ఇది పూర్తిగా సిబిఐది. ఈ సిబిఐ సరిగ్గా చేయలేకపోతే ఖచ్చితంగా మేము ఒక కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఖచ్చితంగా మా పార్టీ తరపున కానివ్వండి ప్రజల తరపున కానీ మేము తీసుకెళ్తాము. ప్రజల్లో కూడా ఈరోజు హక్కు ఉంది. ఎవరైనా తప్పు చేస్తే గనక ఈ రోజు ప్రధానమంత్రి గారికి నేరుగా కానివ్వండి, మెయిల్ రూపంలో కానివ్వండి, రాష్ట్రపతి గారికి కానివ్వండి, లేదా సిబిఐ డైరెక్టర్ గారికి కానివ్వండి, డైరెక్ట్గా మీకు లేఖ రాసే శక్తి అంటే ఆ యొక్క హక్కు మీ దగ్గర అయితే ఉంది. ప్రజల్లో ఆ చైతన్యం అయితే ఉంది. ఎందుకంటే ప్రజలు 5 సంవత్సరాలు ఇతను చేసిన దుర్మార్గమైన అయోమయ పాలనకి అందరూ విసిగిపోయినారు. ఇతను చేసే చేష్టలకి ప్రజల్లో ఒక చైతన్యం అయితే వచ్చింది. ఆ చైతన్యం రేపు ఖచ్చితంగా ఇతని యొక్క బెయిల్ రద్దు కార్యక్రమం ఉంటుంది. సిబిఐ మీద కూడా బాధ్యత ఉంది. సిబిఐ మీద కూడా ప్రజల యొక్క ఒత్తిడైతే ఉంది. వాళ్ళు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ప్రజల ఆగ్రహానికి లోనవుతారు. బాధ్యతగా ఉంటే కనుక చరిత్రలో నిలబడతారు. కాబట్టి ఇక్కడ ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది మనం పూర్తిగా లోతైన విచారణ చేయకుండా న్యాయస్థాన పరిధిలో ఉంది. కాబట్టి న్యాయస్థానానికి సంబంధించిన సాక్ష్యాధారాలు సిబిఐ ఇవ్వాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించి ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరపున కానివ్వండి, ప్రజల తరపున కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజాస్వామ్యంలో తిరగడానికి అనర్హుడు. అతను చేసిన తప్పుడు కార్యక్రమాలు కానివ్వండి, అతను చేసిన దుర్మార్గాలకి అన్నిటికీ కూడా తన యొక్క జైలు పక్షగానే తన బతికినంత కాలం జైల్లోనే ఉండే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటుంది. సిబిఐ మీరు చెప్తున్నట్టు ఇంకా యాక్టివ్గా పాత్ర పోషించి ఆయన కేసులకు సంబంధించి ఇంకా ఎలాంటి వేగంగా ముందుకు పోతుందో చూద్దాం. మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. సిబిఐ మీద ఎవరి ఒత్తిడి ఉంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏవైనా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా, ఈ విధమైన విచారణ కూడా జరగాలని ప్రజల్లో చర్చను అడుగుతా ఉంది. కాబట్టి ఏదైనా సరే ప్రజాభిప్రాయం మీదని ఈ యొక్క భారతదేశం కానీ, ఈ యొక్క భారత రాజ్యాంగం కానీ, భారతదేశంలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఏ వ్యవస్థ అయినా సరే ప్రజా ఆగ్రహానికి లోనవ్వకూడదని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. థ్యాంక్ యూ సార్.